కైట్స్ కైట్స్ కలర్ఫుల్ కైట్స్. రండి పిల్లలు రండి, గాలిపటాలు తీసుకోండి, ఎంతో పై పైకి ఎగరేయండి. అక్క, గాలిపటాలంటే ఎవరు ఫస్ట్ ఆ బర్జర్కి వెళ్తారో చూద్దాం. నేను కానీ ఫస్ట్ వెళ్తే నీ గాలిపటం నాకు ఇచ్చేయి. అలాగే నువ్వు ఫస్ట్ వెళ్తే నా గాలిపటం నీకు ఇచ్చేస్తాను, సరేనా? అలాగే డాడీ ఏం కొన్నా నీ హాఫ్ నాకు హాఫ్. ఏంటేంటేంటి, నా గాలిపటం కూడా నీకు ఇచ్చేయాలా? అమ్మా అమ్మా, చాలా పెద్ద ప్లాన్ వేశావు. నేను తెలివైన దాన్ని కాబట్టి నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవు. ఓకేనా? నా గాలిపటం నాదే, నీ గాలిపటం నీదే. అమ్మో, సోను దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్నే మాయ చేద్దామని చూశాడు. డాడీ దగ్గరికి వెళ్ళిపోతా. డాడీ! హే, పాపం వెంకీ భయపడినట్లుంది. అక్క అక్క ఆగవే, ఏదో సరదాగా అన్నాను. నేను కూడా నీ వెనకాల వస్తున్నా. రండి పిల్లలు, మీకు నచ్చిన గాలిపటం ఎంచుకోండి. మన దగ్గర గాలిపటం కొంటే కలర్ మాంజాదారం ఫ్రీ. ఏమయ్యా, ఆఫర్ మాత్రం బాగానే ఉంది. ఇంతకీ గాలిపటం ఎంతకిస్తావు ఏమిటి? ఫ్రీ మాంజా అంటున్నావు, కొంపతీసి చేతులు ఏమీ కట్టవవు కదా? డాడీ, చేతులు ఏమీ కట్టవకుండా జాగ్రత్తగా ఎగరేస్తాం. నాకు ఆరెంజ్ కలర్ గాలిపటం కావాలి, మాంజా కూడా సేమ్ కలర్ కావాలి డాడీ. అవును డాడీ, నేను కూడా చాలా జాగ్రత్తగా ఎగరేస్తాను. నాకు గ్రీన్ కలర్ మాంజా కావాలి. ఏమయ్యా గాలిపటం అబ్బాయి, జర 10 రూపాయలకి 2 గాలిపటం ఇవ్వవా? కావాలంటే మాంజాకి 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో. ఇదేంటి సరిత అమాయకత్వం మరీ ఎక్కువైపోయింది. 10 రూపాయలకి 2? ఇలా కానీ అడిగితే మొహమాట లేకుండా వెళ్ళిపోమంటాడు. భలే బేరం ఆడాను. ఏమిటండి నన్ను చూస్తూ స్టాచ్యూలా ఉండిపోయారు? కొంపతీసి ఎక్కువ బేరం ఆడేశానా ఏంటి? పోనీ 5 రూపాయలకి 2 గాలిపటాలు అడగనా? వద్దొద్దు, 10 రూపాయలకి 2 అడిగితేనే వాడు ఇవ్వడు. ఏకంగా 5 రూపాయలు 2 అడుగుతున్నావు, వాడు అస్సలు ఇవ్వడు. ఇవ్వపోవడానికి ఏముందండి, అవి కాగితం ముక్కలే కదా. ఎంత కాగితం ముక్కలైనా సరే వాళ్ళ శ్రమకి డబ్బులు ఇవ్వాలి కదా సరిత. అవునండి. ఇందులో ఏవి కావాలి? ఆ 2 కలర్స్ ఇచ్చేసాయి. సరేనండి. మొత్తం ఎంత అయింది ఏంటి? 2 కలిపి 50 రూపాయలు అయ్యింది. సరే అయితే ఇచ్చేసాయి. ఈ మాంజాలో కూడా ఆరెంజ్ గ్రీన్ కలర్స్ ఇచ్చేసాయి. మళ్ళీ అడుగుతున్నాను, చేతులు కట్టవవు కదా? లేదండి. ఓకే, మా పిల్లలకి చెరొకటి ఇచ్చేసాయి. ఇదిగో బాబు, మాంజా తీసుకో. థ్యాంక్ యూ అంకిల్. పాప, ఇదిగో నీకు ఇష్టమైన గ్రీన్ కలర్ మాంజా తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. నా గాలిపటం చాలా బాగా ఎగురుతుంది కదా. అవునమ్మా, నీకు ఇచ్చిన గాలిపటం చాలా హైట్ వరకు ఎగురుతుంది.
ఇంకే నీ గాలిపటం బాగుంది, చాలా హైట్ ఎగురుతుంది. ఇదంతా నా వల్లే కదా. నేను కానీ డాడీతో బీచ్ ప్లాన్ వేయకపోతే గాలిపటం మిస్ అయిపోయేదానివి. హా ఏంటి, నీ వల్ల బీచ్కి వచ్చామా? అసలు నేను ఆడడం వల్ల డాడీ బీచ్కి తీసుకొని వచ్చారు. సో క్రెడిట్ నాదే. మూసుకొని కామ్గా ఉండు. అమ్మా సోను, పింకీ, రండి పెప్సీ తాగుదాం. ఇట్స్ ఎ ఫోటో టైం. పిల్లలు అందరూ స్మైల్ ఇవ్వండి. సే చీర్స్. ఒరే సోను, రారా, ఎప్పుడు అలా అమ్మ దగ్గరే ఉంటావు? కెరటాలు చూడు భలేగా వస్తున్నాయి. ఇసుకతో పాటు నేను కూడా జారిపోతున్నా. హే, తడిచిపోయానురా దేవుడా. అక్క వస్తున్నాను, ఆగాగు, నా కోసం ఆగక్క అక్కడే. అమ్మ బాబాయ్, ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. పడిపోయానురా దేవుడా. అమ్మయ్య, వాటర్ బ్యాక్ వెళ్ళిపోయిందోచ్. వామ్మో, మళ్ళీ పెద్ద కెరటం వస్తుంది. ఈసారి బుక్ అయిపోతాను రా బాబోయ్. మొత్తం తడిచిపోయాను. అమ్మ చూస్తే కోపడుతుంది, కానీ వాటర్లో ఎంత తడిచినా తడవాలనిపిస్తూనే ఉంటుంది. హే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అక్క చూడు ఎంత పెద్ద చేపో. పాపం స్విమ్ చేసి చేసి అలసిపోయి ఎలా పడుకుందో చూడు. ఒరే సోను, అది పడుకోలేదురా, పాపం ఒడ్డుకొచ్చి చనిపోయింది. అయ్యో అవునా, పాపం కదక్క. సరే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం. చేపలను చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఓకే పిల్లలు అక్కడేం చేస్తున్నారు? రండి మా దగ్గరికి త్వరగా. పిల్లలు ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకోండి, పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయి. సరిత పద, ఇంటికి వెళ్ళిపోదాం, సాయంత్రం అయిపోతుంది కదా. సరేనండి, వెళ్ళిపోదాం, చాలా టైం అయిపోయింది. పిల్లలు మీరంతా హ్యాపీయే కదా ఇప్పుడు? పదండి ఇంటికి వెళ్ళిపోదాం, చాలా టైం అయిపోయింది.